నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని. యోనా భక్తుడు అంటున్నాడు, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృప కలిగిన దేవుడవు, నీవు కీడు చేయక మాని మేలే చేస్తావన్న విషయం నాకు తెలుసు అని యోనా భక్తుడు అంటున్నాడు. మన దేవుడు కరుణ సంపన్నుడు, కరుణ కటాక్షములు చూపే దేవుడు. ఆ విషయం నాకు తెలుసు. నీవు ఈ నినివే ప్రజలను నాశనము చేయక, వారికి కీడు చేయక మేలే చేస్తామన్న విషయం నాకు తెలుసు అంటున్నాడు యోనా భక్తుడు. మన దేవుడు కీడు చేసే దేవుడు కాదండి. ఆయనకు ఎంతగా మనం అవిధేయులుగా జీవించినప్పటికీ, బహు దూరస్తులుగా బ్రతికినప్పటికీ మనము ఆయన వైపు తిరిగి ఆయన పాదములు పట్టుకుని ప్రభువా నన్ను కనికరించు అని ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు కరుణ చూపించి కటాక్షించి మేలుకరమైన జీవితమును అనుగ్రహించే దేవుడు. మన భక్తుడు అంటున్నాడు, అత్యంత కృపగల దేవుడు, కటాక్షము చూపే బహు దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆ విషయం నాకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంత కరుణను చూపించే, మనల్ని కటాక్షించే అత్యంత కృపతో మనల్ని కాచి కాపాడుతున్న ఈ దేవుని వైపు తిరిగి క్షమాపణ కోరుకొని ఆయన అనుగ్రహించే ఉచిత రక్షణను ఎందుకు